నమస్కారం. మనసుకి ఆనందాన్ని, శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం మన యోగామృతం కార్యక్రమంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్న సంతోష్ ఫిట్నెస్ స్టూడియోలో ఉన్నామండి. మనతో పాటు యోగా ఎక్స్పర్ట్ చందన గారు ఉన్నారు. సో చందన గారు ఈరోజు యోగాకు సంబంధించి మనకి ఏం నేర్పించబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం చందన గారు. నమస్కారం అండి. సో చందన గారు ఈరోజు యోగాకు సంబంధించి మా సకులకు ఏ ఆసనాలు నేర్పించబోతున్నారు? ఇవాళ పైల్స్ నివారణకి సంబంధించి 2 ఆసనాలు నేర్చుకుందాం. స్పెషల్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ పైల్స్. ఓకే. సో ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా లేకపోవడం వల్ల ఈ మల విసర్జన అనేది సరిగ్గా జరగదు. సో గట్టిగా మగ్గడం వల్ల మలద్వారం దగ్గర ఉన్న కండరాలు అనేవి ఉబ్బిపోయి అప్పుడప్పుడు రక్తస్రావం కూడా జరుగుతుంది. సో ఈ సమస్యకి నివారణగా ఇవాళ మనం సర్వాంగాసనం ఇంకా హలాసనం ఈ 2 ఆసనాలు నేర్చుకుందాం. అంటే పైల్స్తో బాధపడే వాళ్ళ కోసం ఈ ఆసనం, అంటే పైల్స్ రాకుండా జాగ్రత్త పడే వాళ్ళ కోసం కూడా ఎవరైనా ఈ ఆసనాలు చేయొచ్చు. ఎవరైనా చేయకూడని వాళ్ళంటే ఎవరు లేరు. చేయకూడని వాళ్ళు అంటే హై బీపీ ఉన్న వాళ్ళు చేయకూడదు. బ్లడ్ అనేది తలలోకి, కాళ్ళు పైకి రేస్ చేస్తాం. సో బ్లడ్ అనేది తలలోకి రివర్స్ ఫ్లో అవ్వకూడదు. కాబట్టి హై బీపీ ఉన్నవారు ఈ ఆసనం చేయకూడదు. అలాగే స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉన్నవారు కూడా ఈ ఆసనం చేయకూడదు. హలాసనం చేయకూడదు. సర్వాంగాసనం మాత్రం లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్నవారు చేయకూడదు. ఓకే. సో ఈ 2 ఆసనాలు ఈరోజు మాకు నేర్పించబోతున్నారు. మరి ముందుగా ఈ 2 ఆసనాల్లో ఏ ఆసనం చేయబోతున్నాం? ఫస్ట్ మనం చేయబోయే ఆసన సర్వాంగాసనం. సర్వాంగాసనం మరి అది ఎలా ఉంటుందో చూపిస్తారా? అలాగే. ఇప్పుడు మనం చేయబోయే ఆసన సర్వాంగాసన. నెమ్మదిగా కాళ్ళని 2 ముందుకి చాపాలి. చాపి శవాసనంలో పడుకోవాలి. ఇప్పుడు నెమ్మదిగా చేతులని నడుము కింద పెట్టి 2 కాళ్ళని ఫోల్డ్ చేసి నెమ్మదిగా మీ నడుముని పైకి లిఫ్ట్ చేయాలి. 2 కాళ్ళని 90 డిగ్రీస్లో ఉండేలా చూసుకోవాలి. ఈ ఆసనంలో 20 నుంచి 30 సెకండ్లు ఉన్న తర్వాత నెమ్మదిగా కాళ్ళని ఫోల్డ్ చేసి నడుముని కిందికి దించి కాళ్ళని స్ట్రెచ్ చేసుకోవాలి. ఇప్పుడు చేతులు 2 ఆకాశం వైపు పెట్టి శవాసనంలో రిలాక్స్ అవ్వాలి. చేశారు కదా సర్వాంగాసనం, మీకు ఎలా అనిపించింది? సో అందులోనే పేరులో ఉంది సర్వాంగాసనం. టోటల్ బాడీకి సంబంధించి టోన్ అవ్వడానికి ఉపయోగపడే ఆసనం ఇదని తెలుస్తుంది. కానీ కొంచెం మనకి లిఫ్టింగ్ అనేది, బ్యాలెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కొంచెం చేస్తూ ఉంటే ఈజీగా బ్యాలెన్స్ చేసేయచ్చు. సో ఫస్ట్ ఆసనం నేర్పించారు. నెక్స్ట్ ఆసనం వచ్చేసి హలాసనం. సో హలాసనం ఇందాక మీరు చెప్పినట్టుగా సర్వాంగాసనం నుంచి వెనకలకి కాళ్ళని భూమికి ఆనించాలి. అదే హలాసనం. లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు మాత్రం చేయకూడదు. మిగతా ఎవరైనా చేయొచ్చు. సో ఎలా ఉంటుందో చూపిస్తారా ఆ హలాసనం? అలాగే. ఇప్పుడు మనం చేయబోయే ఆసన హళాసన. నెమ్మదిగా కాళ్ళని ముందుకి స్ట్రెచ్ చేసి శవాసనంలో పడుకోవాలి. 2 చేతులని నడుము కింద పెట్టి కాళ్ళని ఫోల్డ్ చేసి నడుముని పైకి లిఫ్ట్ చేసి సర్వాంగాసనంలోకి రావాలి. ఇప్పుడు నెమ్మదిగా మీ కాళ్ళని తల వెనకాలకి పెట్టే ప్రయత్నం చేయాలి. నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ వదులుతూ ఉండాలి. ఈ ఆసనంలో 20 నుంచి 30 సెకండ్ల దాకా ఉండాలి. నుంచి 30 సెకండ్ ఉన్న తర్వాత నెమ్మదిగా బాడీని బ్యాలెన్స్ చేసుకుంటూ సర్వాంగాసనంకి వచ్చి కాళ్ళు ఫోల్డ్ చేసి నడుముని కింద పెట్టాలి. కాళ్ళని స్ట్రెచ్ చేసి చేతులని ఆకాశం వైపు పెట్టి శవాసనంలో రిలాక్స్ అవ్వాలి. నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ వదులుతూ ఉండాలి. చేశారు కదా హలాసనం, మీకు ఎలా అనిపించింది? కొంచెం డిఫికల్ట్, కానీ ప్రాక్టీసింగ్లో ఈజీగా వచ్చేసింది. ఎందుకంటే బెనిఫిట్స్ కూడా అలా ఉన్నాయి కాబట్టి ఆసనం చేయడం వల్ల. సో బ్లడ్ ఫ్లో అనేది మనకి రివర్స్లో జరుగుతుంది కాబట్టి తలలో కూడా మంచి రక్త ప్రసరణ అవుతుంది, ముఖం కూడా బాగా కాంతివంతం అవుతుంది. అండ్ దాంతోపాటు మనకి
ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది, అసిడిటీ ప్రాబ్లమ్స్ కూడా ఈ 2 ఆసనాల వల్ల తగ్గడం జరుగుతుంది. సో బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ హలాసనం చేయకూడదు. ఓకే. సో ఈ రోజు స్పెషల్గా పైల్స్కి సంబంధించి 2 ఆసనాలు నేర్పించారు. ఒకటి సర్వాంగాసనం, ఇంకొకటి హలాసనం. సో 2 చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి అండ్ చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇంత చక్కటి ఆసనాలు ఈరోజు మా సకులకు నేర్పించినందుకు ధన్యవాదాలు చందన గారు. ధన్యవాదాలు. ఇదండి ఇవాటి యోగామృతం కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే.